ఒక్కసారి మనం షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. ఓకేనండి, ఒక్కసారి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నారు, చెప్పండి మేడం. ఇప్పుడు నేనేమంటానంటే తర్వాత ప్రభుత్వంలో ఉచిత విద్య అందజేస్తున్న తర్వాత ఆ స్కూళ్లలో అక్కడికి చాలా ఇప్పుడు స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నతంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇంకా చాలా మందికి విద్య దూరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009 నుంచి 2024 వరకు కూడా అమలుకు నోచుకోవటం చట్టాన్ని ఇవాళ బయటకు తీసి దాన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే మనం అక్కడ పడి గోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మంచి పనిని, ప్రతి చెడ్డ పనిని రాజకీయ పార్టీలు అనేది చెడ్డ పనిని ఖచ్చితంగా విమర్శించవచ్చు, దాన్ని ఎవరేం కాదనలేదు. కానీ చట్టం మీద పూర్తిగా అవగాహన లేకుండా నోటికొచ్చింది మాట్లాడేస్తే కుదరదు అని మాత్రమే నేను అంటాను. అంటే రెండోది ఏంటంటే ఈ 25% సీట్లు అనేవి ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకాను లేకపోతే మీరు ఏ చట్టాన్ని అమలు పరిచారండి విజయభాస్కర్ రెడ్డి గారు? మీరు ఏ చట్టాన్ని అమలు పరిచారు? సిఆర్డిఏ చట్టాన్ని అమలు పరిచారా మీరు? సిఆర్డిఏ మరి అమరావతి రాజధాని చట్టాన్ని అమలు పరిచారా మీరు? ఎందుకంటే మీరు మాట్లాడతారు మీకే చట్టం మీద గౌరవం ఉన్నట్టు, మీకే చట్టం మీద గౌరవం ఉన్నట్టు సిబిఐ ఈ రాష్ట్రానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే మీరు అడ్డుపడ్డారు. మీరు కూడా మాట్లాడతారు, దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. అరే ఎవడికి అవగాహన లేదండి, ఎవడికి అవగాహన లేదు. చట్టం గురించి మాట్లాడుతుంది, దీని సంగతి చెప్ప ముందు. ఒక్క నిమిషం విజయ్ గారికి మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక్కసారి విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు కానీ, ఓకేనా అండి? ఒక్కసారి రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు, ఆ తర్వాత మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా? ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? వీళ్ళకి ఎలక్షన్ వచ్చే టైంకి 2009లో ఉన్నటువంటి అప్పుడు అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేస్తాను విద్యా హక్కు చట్టం అంటే ఈ 5 సంవత్సరాలు గాడులు కాస్తారా? ఓట్లు దండుకోవడానికి రోజుకు ఒక వ్యాసం వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రోజుకి పోటుకి ఒక వ్యాసం వేసి ఓట్లు దండుకోవడానికి అడుక్కోవడానికి రోజు ఒక కొత్త వ్యాసం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమనిస్తున్నారంటే మీకు ఏ అవగాహన ఉందండి? ఏ అవగాహన ఉంది మాట్లాడుతున్నారు? 25% ఎస్సీ ఎస్టీ ఫీజు మైనారిటీ పిల్లలకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా, ప్రతి ఎయిడెడ్ స్కూల్లో కూడా ఈ ఉచితంగా సీట్ల వాళ్ళని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు మేము. ఎప్పటి నుంచో పోరాటం చేసిన వ్యక్తులు నేను. మీరు మాట్లాడుతారంటే అవగాహన గురించి విజయభాస్కర్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు 2009లో ఈ చట్టం వచ్చిందని మీరు చెబుతున్నారు. దీన్ని ఆ రకంగానే తీసుకోగలిగితేనే మాట్లాడండి. రాజకీయ డిబేట్లు వేరు, రాజకీయ డిబేట్లు రాజకీయంగా మాట్లాడతాం. ఈ డిబేట్ చేతగానప్పుడు అది ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటం అనవసరం. అరే మీరు చేత కాదు, మీకంటే మేము మాట్లాడగలం. మేము వయసులో మీరు మాకంటే పెద్దోళ్ళైనా ఏమండి భాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక మాట. ఎందుకంటే మీరు పెద్ద మనిషి, మీరు మాట్లాడారు, దీని మీద పట్టుంది, నాకు అర్థం అవుతా ఉంది. 2009లో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి మీరు 2019లో అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా, ఈ స్కీమ్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా? ఇప్పుడే మీరు ఏదో చట్టం చేసినట్టు మీరు ఉబలాట పడుతున్నారే, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఈ ప్రశ్న 2009, 2014 ఈ అందరికి అన్ని ప్రభుత్వాలకు వస్తుంది, ఎవరికో వర్తిస్తుంది కాదు. ఎవడు మీ సంగతి చెప్పు బాబు, మీ సంగతి చెప్పు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది నువ్వు చెప్పు సమాధానం. మీరు చెప్పండి ముందు సమాధానం. దీనికి వాళ్ళ గురించి చెప్పుకో. వాళ్ళ అసమర్థులని కదా మీకు ఓటేసింది. మీరు ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చారు కదా, మీరు చెప్పండి. అధికారంలో అంతకుముందు చంద్రబాబు గాడిదలు కాల్చారా? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు గాడిదలు కాల్చారని. అంతకుముందు చంద్రబాబు గాడిదలు కాల్చాడా? ఇదే చట్టం అప్పుడే వచ్చిందని తెలుసు కదా. మీరు వాళ్ళు ఓటేనంటారు, మీరు వాళ్ళు ఓటేనంటారు. కాకపోతే వదిలేయండి. మొదలు పెట్టడాన్ని సంశయించొద్దు, మొదలు పెట్టడాన్ని వ్యతిరేకించొద్దు. మొదలు పెట్టడానికి వచ్చిన వాళ్ళని స్వాగతించండి. చిత్తశుద్ధి లేదంటున్నామండి సార్. విజయభాస్కర్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మొదలైంది మీకు ఏంటంటే ఇటువంటి మంచి పనులు ప్రజలు అదేమన్నా ఇంకొంచెం ఆయనకి ఏమన్నా జగన్కి ఏమన్నా మేలు జరుగుతాం రాజకీయంగా, లేకపోతే వ్యవస్థల్లో ఏమన్నా ఇదైద్దనే ఒక భయం తప్ప మీకు ఇది ఏమీ లేదు.
అది అంతకు మించి ఏం కనపట్లేదు. ఒక్క నిమిషం అండి. ప్రజలకు మేలు జరగాలనేటువంటి అన్నపరెడ్డి విజయ్ గారు, ఈ ఆలోచన ఏం కనపట్లేదు. ఎప్పుడు అన్నపరెడ్డి విజయ్ గారు ఒక్కసారి మనకి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు